విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య కలకలం రేపుతుంది. మాధవధార కుంచుమాంబమ్మవారి పండుగలో అర్ధరాత్రి ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతుడు మాస్పు లోహిత్ 20 సంవత్సరాల నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్గా గుర్తించారు. విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య కలకలం రేపుతుంది. మాధవధార కొంచమాంబమ్మవారి పండుగలో అర్ధరాత్రి ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కత్తులతో ఒకరిపై ఇంకొకరు దాడి చేసుకున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి దిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతుడు మాస్పు లోహిత్ 20 సంవత్సరాల నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్గా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, రాజేంద్ర, విశాఖపట్నంలో ఇటీవల జరుగుతున్న ఘటనలు చూస్తే గనక ప్రజలందరూ కూడా ఒక్కసారిగా కలవరపడుతున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటీవల నగర పోలీసులు రౌడీ షీటర్స్ అందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా నగర బహిష్కరణ చేస్తామని కూడా సిపి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ ఇచ్చిన వారం రోజుల్లోపే ఈ రోజు ఒక మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మాజీ రౌడీ షీటర్ గా ఉన్న ఒక వ్యక్తి, ఒక యువకుడు, దాదాపుగా అతని మీద అన్ని పోలీస్ స్టేషన్స్ లోని కూడా ఆల్రెడీ కేసెస్ అన్ని నమోదై ఉన్నాయి. అయితే అతనికి అతని స్నేహితుడు మరొక వ్యక్తికి మధ్యన జరిగిన వివాదంలో ఒక తీవ్రమైన వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒకసారిగా వాళ్ళొక హత్యకి పథకం ప్రకారం ప్లాన్ పన్ని అతన్ని ఒక జంక్షన్ కి పిలిపించడం జరిగింది. మాధవధార జంక్షన్ కి అతను రోహిత్ వచ్చిన నేపథ్యంలో ఆ తరువాత అతన్ని ఒకసారిగా అటాక్ చేసి ప్రజలందరూ చూస్తుండగానే అతన్ని కత్తులతో దాడి చేసి హతమార్చిన ఘటన ఒకసారిగా నగరంలో కలకలం రేపింది. ఎందుకంటే ఇటీవల కాలం చూసుకుంటే విశాఖపట్నంలో క్రైమ్ రేట్ పెరుగుతా ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో ఇటు హోమ్ మినిస్టర్ అనిత గాని, నగర సిపి కమిషనర్ శంకరబ్రత బాడ్జీ గాని పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా దృష్టి సారించారు. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంతో పాటు మొత్తం ఎవరైతే రౌడీ షీట్స్ ఎవరి మీద ఉన్నాయో వాళ్ళందరినీ కూడా స్టేషన్స్ కి పిలిపించి ఒక మాస్ వార్నింగ్, కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటువంటి ఘటన జరగడం నిజంగానే పోలీసులకు ఒక సవాల్ విసిరినట్లుగా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే ఇటీవల కాలంలో ఇలాంటి దారుణ ఘటనలు, హత్య ఉదాంతాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అందరినీ కూడా బైండ్ ఓవర్స్ కూడా రాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాస్ లో ఫుటేజ్ కనుక చూస్తే కనుక ఖచ్చితంగా పథకం ప్రకారం అతని మీద దాడి జరిగింది, హత్య పథకం ప్రకారమే జరిగింది అనేది తెలుస్తా ఉంది. దీని మీద పోలీసులు అయితే మాత్రం కాస్త సీరియస్ గానే ఉన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కూడా గుర్తించి అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి ఘటనలతో ప్రశాంతమైన విశాఖపట్నంలో ఒక్కసారిగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే మాత్రం కనిపిస్తుంది. దీంతో ప్రజలందరూ కూడా కలవరపడుతున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఇంకా పోలీసులు మరింత దృష్టి సారించి చర్యలు వేగవంతంగా తీసుకోవాలని నగర ప్రజలైతే కోరుతున్నారు. రాజేంద్ర, అంటే జనావాసాల మధ్య ఇటువంటి ఘటనకు సంబంధించి ఇలాంటి ఘటన జరగడం పోలీసులు ఏమంటున్నారు ఆ విశాఖలో శాంతి భద్రతలకు సంబంధించి? ఖచ్చితంగా జనావాసాల మధ్యన, అది కూడా సాయం సమయంలో, అంటే పెద్ద అర్ధరాత్రి కూడా కాదది, సాయం సమయంలోనే అందరూ చూస్తుండగానే ఘటన జరిగింది. దీంతో శాంతి భద్రతల విషయంలో కొంత ప్రజలు కలవరపడుతున్నారు. ఇది పోలీసులు పెను సవాల్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకనంటే ఇటీవల జరుగుతున్న ఉదాంతాలన్నింటిలోని కూడా విశాఖ నగర పోలీసులు ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా శాంతి భద్రతల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ పునరావృతం అవుతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే సిటీ అంతా కూడా కార్డన్ సెర్చింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఎవరైనా అనుమానితులు ఉన్నా, లేకపోతే పర్మిషన్స్ లేని వెహికల్స్ ఉన్నా, లేకపోతే అన్యాక్రాంతంగా ఎవరైనా వ్యవహరిస్తున్నట్లుగా పోలీస్ స్టేషన్ కానీ స్థానికుల సమాచారం కానీ ఉన్నట్టున్నా వాళ్ళందరి మీద కూడా దృష్టి సారించాలని ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఘటన నిజంగానే బాధాకరం. దీంతో ఒక్కసారిగా అటు పోలీసులు, ఇటు నగర ప్రజలు కూడా అవాక్ కావాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఈ ఘటన మీద మాత్రమే కాదు, విశాఖలో జరుగుతున్న అనేకమైన నేరాలకు సంబంధించిన విషయంలో పోలీసులు అయితే మాత్రం ఒక యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఆకాశ నిఘా నేత్రంలో ఏఐ టెక్నాలజీతో గుర్తించి పూర్తి స్థాయిలో శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంతో పాటు నేర నియంత్రణ చేయడానికి ప్రత్యేకమైన విభాగాల్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని సిపి అయితే తెలియజేస్తారు. మరి చూడాలి ఈ కేసుతో పాటు మిగిలిన అంశాల్లో పోలీస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది. రాజేంద్ర, థ్యాంక్ యూ అనురాధ. విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య కలకలం రేపింది.